హాయ్ హలో వెల్కమ్ టు ద నెక్స్ట్ డే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో లైన్స్ అండ్ యాంగిల్స్ కాన్సెప్ట్స్ కంప్లీట్ అయ్యాయి కదా. అండ్ ఈరోజు మనం ఈ వీడియోలో ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ డే క్లాసెస్. అలాగే మన ఛానల్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు, ఓకేనా. అండ్ అలాగే నేను ఈ డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి, ఓకేనా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి. సో ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి చూడండి. ఇఫ్ వన్ ఆఫ్ ద యాంగిల్ ఈస్ 4 times ద కాంప్లిమెంటరీ ఆఫ్ ద యాంగిల్, ఫైండ్ ద యాంగిల్. సో మనకి ఒక యాంగిల్ ఉంది, యాంగిల్ థీటా అనుకుంటే ఇది దీని కాంప్లిమెంటరీ యాంగిల్కి 4 times అవుతుందంట. అంటే 4 ఇంటూ కాంప్లిమెంటరీ యాంగిల్ ఎంత అయింది థీటాకి, 90 మైనస్ థీటానేగా, అవునా. మనల్ని ఏమడిగాడు, ఫైండ్ ద యాంగిల్, థీటాని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది, థీటా ఈజ్ ఈక్వల్ టు 360 మైనస్ 4 థీటా మల్టిప్లై చేసాం. సో ఈ 4 థీటా ఇటు సైడ్ వస్తే ప్లస్ అవుతుంది కదా. సో 5 థీటా ఈజ్ ఈక్వల్ టు 360. థీటా ఎంత అవుతుంది అప్పుడు, 360/5 అంటే ఎంత, 72 degrees. ఎంత అవుతుంది, 72 degrees. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. వన్ యాంగిల్ ఆఫ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఇస్ 60, ఫైండ్ ద అదర్ యాంగిల్. సో కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఏంటిది, 2 యాంగిల్స్ సమ్ చేస్తే సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ ఎంత ఉండాలి, 90 degrees ఉండాలి, అవునా. ఒక యాంగిల్ 60 అని ఇచ్చాడు. సో రిమైనింగ్ యాంగిల్ అంతా 30 degrees. సో మనం ఈ ప్రాబ్లమ్స్ మీకు ఏమైనా కన్ఫ్యూజింగ్ ఉంటే మీకు కాన్సెప్ట్ చెప్పాను వీడియో 1 అండ్ వీడియో 2లో. ఆ కాన్సెప్ట్స్ చూసి ఈ వీడియో చూడండి, అప్పుడు క్లియర్గా ఈజీగా అర్థమవుతుంది, మీరే సాల్వ్ చేయగలుగుతారు, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద కాంప్లిమెంటరీ ఆఫ్ ద 30 degrees 20 minutes ఇస్. ఈ సింబల్ మినిట్స్ అంటారు. ట్రిగ్నోమెంటరీలో చెప్పినప్పుడు ఇది క్లియర్గా చెప్తాను ఆ సింబల్ గురించి, మినిట్స్ అంటే ఏంటి. సో ఇక్కడ మీకు కావాల్సింది ఏంటంటే 60 minutes అంటే 1 degree అనమాట. సో ఈ జస్ట్ ఈ ఇన్ఫో మాత్రం తెలిస్తే సరిపోతుంది. మనకేం అడిగాడు, 30 degrees 20 minutesకి కాంప్లిమెంటరీ యాంగిల్ అని అడిగాడు. సో కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే సమ్ ఆఫ్ యాంగిల్స్ 90 degrees అవ్వాలి, ఓకేనా. మనకి 60 minutes అంటే 1 degree అని తెలుసు. ఇక్కడ 20 minutes ఉంది, ఇంకొక 40 minutes తీసుకుంటే 1 degree వచ్చింది కదా. సో మనకి 40 minutes ఉండాలి. సో ఇది కాదు, సారీ 80 కాదు. సో 40 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మనకి యాడ్ చేస్తే 31 degrees అవుతుంది, ఓకేనా. సో 31కి 90కి డిఫరెన్స్ ఎంత, 59. సో 59 degrees 40 minutes ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. దీనికి 59 degrees యాడ్ చేస్తేనే కదా 90 degrees అయ్యేది, ఓకేనా. లేదా మీరు ఇలాగని చేసుకోవచ్చు. దీనికి 59 degrees 40 minutes యాడ్ చేస్తే ఇది 1 degree అవుతుంది. ఇక్కడ 1 degree పెట్టుకుంటే ఇప్పుడు ఏమవుతుంది, 90 degrees. జస్ట్ ఇక్కడ మీకు తెలియాల్సిన పాయింట్ ఏంటంటే 60 minute అంటే 1 degree అనమాట, ఓకేనా. ఈ సింబల్ మినిట్స్కి సింబల్ అనమాట, ఇది మినిట్కి, ఓకే. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం. ఇఫ్ వన్ ఆఫ్ ద యాంగిల్ ఆఫ్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఈజ్ 98, దెన్ ఫైండ్ ద అదర్ యాంగిల్. సప్లిమెంటరీ అంటే ఎంత ఉండాలి, 180 ఉండాలి సమ్. ఒక యాంగిల్ 98 అని ఇచ్చాడు, అప్పుడు రెండు యాంగిల్ ఏమవుతుంది, 82 degrees, ఓకేనా. 180 మైనస్ 98 అంత 82 కదా, ఓకే. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇఫ్ టూ సప్లిమెంటరీ యాంగిల్స్ ఆర్ 7x plus 58 degrees and 3x plus 52 degrees, then find the value of x. సో మనకేమి ఇచ్చాడు, ఈ 2 degrees అనేది సప్లిమెంటరీ యాంగిల్స్ అని అడిగాడు అని ఇచ్చాడు. సో వీటిని నేను సమ్ చేస్తే ఏమవుతుంది, 180కి ఈక్వల్ అవుతుందిగా. సో 7x plus 3x ఎంత, 10x. ఇక్కడ 58 plus 52 ఎంత, 110. నేను దాన్ని ఇటు సైడ్ తీసుకెళ్తున్నాను, అప్పుడు ఏమవుతుంది, 180 మైనస్ 110. సో 10x ఈజ్ ఈక్వల్ టు 70. ఎక్స్ అనేది ఏమవుతుంది అప్పుడు, 0 0 క్యాన్సిల్ అయితే 7 degrees. ఎక్స్ అనేది ఎంత, 7 degrees ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి.
యాంగిల్స్ ఏ అండ్ బి ఆర్ లీనియర్ పేర్. బి ఈజ్ 24 degrees మోర్ దాన్ ద 1/5 ఆఫ్ ఇట్స్ సప్లిమెంటరీ యాంగిల్. ఫైండ్ ద కాంప్లిమెంటరీ ఆఫ్ ఏ. మనకు ఫస్ట్ ఏం ఇచ్చాడంటే ఏ అండ్ బి అనేది లీనియర్ పేర్ యాంగిల్స్ అని ఇచ్చాడు. లీనియర్ పేర్ అంటే ఎంత ఉండాలి? ఏ అండ్ బి 180 degrees ఉండాలి. నెక్స్ట్ ఏం ఇచ్చాడు? బి అనేది దీని సప్లిమెంటరీ కంటే ఏముంది? బి అనేది 24 degrees మోర్ దాన్ ద 1/5 ఆఫ్ ఇట్స్ సప్లిమెంటరీ. అంటే 1/5 ఆఫ్ బి సప్లిమెంటరీ అంతా 180 మైనస్ బి కదా. సో 1/5 ఆఫ్ సప్లిమెంటరీ కంటే 24 degrees ఎక్కువ అని ఇచ్చాడు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఏకి ఆఫ్ కనుక్కొని దీనికి కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? అర్థమైందా? సో మనకి ఫస్ట్ ఇది చూద్దాం. సో బి అనేది ఫైండ్ అవుట్ చేస్తే మనం 1/5 180 మైనస్ బి ప్లస్ 24. సో ఇది ఎలా వచ్చిందంటే బి ఈజ్ 24 degrees మోర్ దాన్ ద 1/5 ఆఫ్ ఇట్స్ సప్లిమెంటరీ. ఓకేనా? సప్లిమెంటరీ అంటే 180 మైనస్ బిఏగా. సో దీన్ని మల్టిప్లై చేయండి, బోత్ సైడ్స్ ఇటు మల్టిప్లై అవుతుంది కదా. సో 5b ఈజ్ ఈక్వల్ టు ఒక నిమిషం. ఓకేనా? ఇప్పుడు 5b అంటే దీంతో కూడా మల్టిప్లై అవుతుంది కదా. ఇక్కడ 5b ఈజ్ ఈక్వల్ టు 180 మైనస్ బి ప్లస్ 24 ఇంటూ 5. అంటే ఇక్కడ ఎల్సిఎం తీసి ఇటు క్రాస్ మల్టిప్లై చేసాం. ఈ మైనస్ బిని ఇటు తీసుకొచ్చాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? 6b ఈజ్ ఈక్వల్ టు 180 ప్లస్ 24 ఇంటూ 5 ఎంత? 120గా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 300. అప్పుడు బి ఏమవుతుంది? 50 degrees. కానీ మనకేమడిగాడు? ఏకి హాఫ్ కనుక్కొని దానికి కాంప్లిమెంటరీ యాంగిల్ అడిగాడు. సో మనకి ఏ ఎలా తెలిసిద్ది? ఏ అండ్ బి లీనియర్ పేర్ అంటే అప్పుడు ఏంటి మీనింగ్? ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 180గా. సో బి 50 వచ్చింది, అప్పుడు ఏ ఎంత? 130 degrees. మనల్ని ఏమడిగాడు? కాంప్లిమెంటరీ ఆఫ్ హాఫ్ ఆఫ్ ఏ. సో ఏ వచ్చేసి 130. దీంట్లో హాఫ్ ఎంత? 65 degrees. దీనికి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది? కాంప్లిమెంటరీ అంటే ఎంత? 90 కదా. 90 మైనస్ 65 ఎంత? 25 degrees. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇదన్నీ మనకు తెలిసిన టాపిక్కే. దాన్ని ఏంటంటే లెంత్ చేశాడు ప్రాబ్లమ్ని, కొంచెం ఒక్కో పాయింట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళాడు. కానీ చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ 50 degrees. సో 50 degreesకి కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ యాంగిల్స్ రేషియో అడిగాడు. కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది? 50కి 30 degrees. అండ్ సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది? 130 degrees. 0 క్యాన్సిల్ అయితే ఎంత అవుతుంది? 3/13. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి. సో కొంతమంది ఇక్కడ రేషియో రాశారు, బై తీసుకోవాలంటే బై ఈజ్ నథింగ్ బట్ రేషియోస్. ఓకేనా? రేషియో అన్న బై అన్న, మీకు ఎవరైనా రేషియో అండ్ ప్రపోర్షన్స్ క్లాస్ చూడకపోతే ఆ వీడియోస్ చూడండి, మన ప్లేలిస్ట్లో ఉంటాయి, మీకు క్లియర్గా అర్థమవుతాయండి. ఇఫ్ సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎక్స్ ఈజ్ థ్రైస్ ఆఫ్ కాంప్లిమెంటరీ ఆఫ్ ఎక్స్, దెన్ ఫైండ్ ద ఎక్స్. ఏమిచ్చంటే మనకి ఎక్స్కి సప్లిమెంటరీ యాంగిల్ ఎంత? 180 మైనస్ ఎక్స్గా. ఇది దేనికి ఈక్వల్ అవుతుందని ఇచ్చాడు? థ్రైస్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎక్స్. అంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్కి 3 టైమ్స్ ఆఫ్ కాంప్లిమెంటరీ యాంగిల్ అంటే ఎంత? 90 మైనస్ ఎక్స్. మళ్ళీ ఏమడిగాడు? ఎక్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అవునా? సో దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది? 180 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 270 మైనస్ 3x. ఓకేనా? దీన్ని ఇటు సైడ్ తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుంది? 3x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 270 మైనస్ 180. సో 2x ఏమవుతుంది? 90 degrees. ఎక్స్ అనేది ఏమవుతుంది? 90/2 అంటే 45. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద మెజర్ ఆఫ్ The measure of supplement of x is 50 degrees larger than thrice the measure of complement of angle of x. సో మనకి ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారంటే ఎక్స్ అనే యాంగిల్ యొక్క సప్లిమెంట్ అనేది
50 degrees ఎక్కువ ఉండిద్ది. దేనికి? థ్రైస్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఎక్స్‌కి. అంటే ఎక్స్‌కి సప్లిమెంట్ ఏమవుద్ది? 180 మైనస్ ఎక్సేగా. ఇది 50 degrees ఎక్కువ ఉందంట. దేనికి? 3 times ద సప్లిమెంట్ ఆఫ్ ఎక్స్. సారీ, 3 times ద కాంప్లిమెంట్ ఆఫ్ యాంగిల్ ఆఫ్ ఎక్స్. కాంప్లిమెంట్ ఆ యాంగిల్ ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? 90 మైనస్ ఎక్స్. సో మనకి ఆన్సర్ వచ్చేసింది. నెక్స్ట్ మళ్ళీ ఏమడిగాడు? వాట్ ఈస్ ద సమ్ ఇన్ డిగ్రీస్ ఆఫ్ మెజర్ ఆఫ్ ది యాంగిల్ సప్లిమెంట్ అండ్ కాంప్లిమెంట్ ఆఫ్ ఎక్స్. మనకేం అడిగాడు? యాంగిల్ ఎక్స్కి సప్లిమెంట్ యాంగిల్ ప్లస్ కాంప్లిమెంట్ యాంగిల్ అడిగాడు. అర్థమైందా? మనకేమి ఇచ్చాడంటే ఎక్స్ అనే యాంగిల్ ఉంది, అది దాని ఎక్స్ అనే యాంగిల్ ఉంది కదా, దాని సప్లిమెంట్ అనేది దాని కాంప్లిమెంట్కి 3 times కంటే 50 degrees ఎక్కువ ఉందంట. అయితే మనల్ని ఏమడిగాడు? ఆ ఎక్స్ యొక్క సప్లిమెంట్ యాంగిల్ అండ్ కాంప్లిమెంట్ యాంగిల్ సమ్ ఎంత అని అడిగాడు. ఓకేనా? సో ఇక్కడ నుంచి మనం ఎక్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది? సారీ, ఈ 15 నేను ఇటు సైడ్ తీసుకుంటా. అప్పుడు ఏమవుతుంది? 180 మైనస్ 50 అంటే 130. ఈ తర్వాత మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 90 అంటే 270 మైనస్ 3x. ఈ 3x ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది? 2xగా. ఈ మైనస్ ఎక్స్ ఇది ప్లస్ ఎక్స్ అవుతుంది కాబట్టి ప్లస్ 3xలో నుంచి మైనస్ ఎక్స్ తీసేస్తే 2x. నెక్స్ట్ ఇది ఇటు సైడ్ వస్తే మైనస్ అవుతుంది కదా. 270 మైనస్ 130 అంటే 140. అప్పుడు ఎక్స్ అనేది ఏంటి? 70. ఎక్స్ అనేది 70 వచ్చింది. ఓకేనా? దీనికి మనం ఏమడిగాడు? కాంప్లిమెంట్ సప్లిమెంట్ సమ్ అడిగాడు. కాంప్లిమెంట్ ఎంత అవుతుంది? 20 ప్లస్ సప్లిమెంట్ అవుతుంది ఎంత అవుతుంది? ప్లస్ సప్లిమెంట్ ఏమవుతుంది? 110. ఓకేనా? సో 20 ప్లస్ 110 ఎంత? 130 degrees. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? జస్ట్ మన క్వశ్చన్ ఎలా అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నామా లేదనేది పాయింట్. క్వశ్చన్ అండర్స్టాండ్ అయిందంటే మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 10th క్వశ్చన్ చూడండి. ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ యాంగిల్ ఏ ఈజ్ 12x plus 6 degrees and the complementary of angle A is 2x degrees. Then what is the A? సో మనకు ఫస్ట్ ఏమి ఇచ్చాడు? యాంగిల్ ఏ యొక్క సప్లిమెంటరీ ఇచ్చాడు. అంటే ఏంటి? 180 మైనస్ ఏనేగా సప్లిమెంటరీ యాంగిల్ ఏకి. 180 మైనస్ ఏ ఎంత అని ఇచ్చాడు? 12x ప్లస్ 6 degrees అని ఇచ్చాడు. నెక్స్ట్ ద కాంప్లిమెంటరీ ఆఫ్ యాంగిల్ ఏ. కాంప్లిమెంటరీ అంటే ఎంత? 90 మైనస్ ఏ. ఇది ఎంత ఇచ్చాడు? 2x degrees ఇచ్చాడు. ఓకేనా? చూడండి, మనల్ని ఏమడిగాడు? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ? ఏ వాల్యూ అడిగాడు. నేనేం చేస్తానంటే ఈ రెండు ఈక్వేషన్ని సాల్వ్ చేస్తాను, మైనస్ చేస్తాను. ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. సో 180 మైనస్ 90 అంటే 90, మైనస్ ఏ ప్లస్ ఏ అంటే క్యాన్సిల్ అవుతుంది, 0. సో 12x ప్లస్ 6 నుంచి 2x పోతే ఎంత అవుతుంది? 10x ప్లస్ 6. ఇప్పుడు x ఏమవుతుంది? 10x ఈజ్ ఈక్వల్ టు 84. x అనేది 8.4 అవుతుంది, 8.4 degrees. మనల్ని ఏమడిగాడు? ఏ వాల్యూ అడిగాడు. సో నేను 90 మైనస్ ఏలో 90 మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎక్స్ అంటే ఎంత? 8.4. సో ఏ అవుతుంది? 90 మైనస్ 2 ఇంటూ 8.4 అంటే ఎంత? 16.8. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 73.2 degrees. 90 మైనస్ 16.8 అంటే ఎంత? 73.2 కదా. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ యాంగిల్ పి ఈస్ 12a ప్లస్ 4 అండ్ ద కాంప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ పి ఈస్ 6a. వాట్ ఈస్ పి? సో దీన్ని సొల్యూషన్ చేయండి, సాల్వ్ చేసి సొల్యూషన్ కమెంట్ చేయండి. ఓకేనా? సో సేమ్ ఇందాక లాంటి క్వశ్చన్ ట్రై చేయండి, నేను ఆన్సర్ కమెంట్ బాక్స్లో పెడతాను. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. యాంగిల్ Q1 and Q2 are complementary angles. Q1 is 9/11 times of its supplementary angle. Then Q2 is, మనకేమి ఇచ్చాడు? ఫస్ట్ Q1 ప్లస్ Q2 అనేది కాంప్లిమెంటరీ అంటే 90 degrees అని ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? Q1 అనేది
9/11 టైమ్స్ ఆఫ్ ఇట్స్ సప్లిమెంటరీ యాంగిల్. సప్లిమెంటరీ యాంగిల్ అంటే ఎంత? Q1కి 180 మైనస్ Q1ఏగా. అయితే Q2 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. చూడండి, దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది? 11Q1 ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 180 మైనస్ 9Q1ఏగా. సో ఇది ఇటు సైడ్ వెళ్తే 20Q1 ఈజ్ ఈక్వల్ టు 9 ఇంటూ 180. 0 0 క్యాన్సిల్, 2 1 జా 2 9 జా. అంటే Q1 అంటే ఎంత? 9 ఇంటూ 9 అంటే 81 డిగ్రీస్. Q1 అనేది 81 డిగ్రీస్ వచ్చింది. మళ్ళీ Q2 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇందులోంచి Q2 అంటే ఎంత? 90 మైనస్ Q1ఏగా. సో Q2 ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 81. సో ఆన్సర్ ఎంత అవుతుంది? Q2 ఈజ్ ఈక్వల్ టు 9 డిగ్రీస్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో ఇక్కడ నుంచి ప్రాబ్లమ్స్ అంటే మీరు కన్ఫామ్గా, ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను ఇవన్నీ ప్రాపర్టీస్ మీద ప్రాబ్లమ్స్. సో నేను ఆల్రెడీ పాస్ట్ క్లాస్లో ప్రాపర్టీస్ చెప్పాను. ఆ ప్రాపర్టీస్ చూసి ఈ వీడియోస్ చూస్తే నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే ఆన్సర్ చేస్తారు. సో మనకేముంది? 2 లైన్స్ ప్యారలల్గా ఉండి ఈ యాంగిల్ ఇస్తే మళ్ళీ ఈ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటే ఏమవుతుంది? థీటా ఈజ్ ఈక్వల్ టు 34 ప్లస్ 52 అంటే ఎంత? థీటా ఈజ్ ఈక్వల్ టు 86. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో చెప్పాను కదా, ఇది ఈ డైరెక్షన్లో ఉంది, ఇది ఈ డైరెక్షన్లో ఉంది, ఇది ఈ డైరెక్షన్లో ఉంది. సో 34 ప్లస్ 52 ఈజ్ ఈక్వల్ టు 86 డిగ్రీస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సేమ్ ఇందాట్లానే బీటా అడిగాడు. సో 90 ఏమవుతుంది? 90 ఈజ్ ఈక్వల్ టు 40 ప్లస్ బీటా. సో బీటా ఈజ్ ఈక్వల్ టు 90 మైనస్ 40 అంటే 50 డిగ్రీస్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ రెండు ప్యారలల్ అని ఇచ్చాడు ఈ లైన్స్. ఓకేనా? ఇది ఎల్, ఇది ఎం అనుకోండి. ఎల్ ప్యారలల్ టు ఎం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఎల్ ప్యారలల్ టు ఎం అయితే మనల్ని ఏమడిగాడు? ఎక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో జెడ్ అంటే ఎంత మనకి? ఎక్స్ ప్లస్ వైగా. ఎక్స్ అంటే ఏమవుతుంది? జెడ్ మైనస్ వై. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఇన్ ద షోన్ ఫిగర్ ఏబి ప్యారలల్ టు డిఈ. సో ఇది ప్యారలల్ అని ఇచ్చాడు. ఫైండ్ ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ ఎక్స్. సో ఈ యాంగిల్స్ ఇచ్చాడు, ఎక్స్ 4x 5x అని. సో ఎక్స్కి సప్లిమెంటరీ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ప్యారలల్ లైన్స్ అంటే ఇలా వెళ్ళిపోతూ ఉంటాయి కదా, ఎక్కడైనా డిస్టెన్స్ సేమ్ ఉంటుంది. చూడండి, ఇది ప్యారలల్. ఇక్కడ యాంగిల్ ఏమవుతుంది? ఇది థీటా అనుకోండి. సో థీటా ప్లస్ 3x అనేది 5xకి ఈక్వల్ అవుతుంది కదా. సో థీటా అనేది ఎంత? 2xకి ఈక్వల్ అవుతుందా లేదా? సో ఇది ఎంత అవుతుంది మనకి? 2x అవుతుంది. ఓకేనా? ఇది స్ట్రైట్ లైన్ కదా, స్ట్రైట్ లైన్ మీద యాంగిల్ ఎంత ఉంటుంది? 180 డిగ్రీస్. అంటే 4x ప్లస్ 2x అనేది 6x అనేది 180 డిగ్రీస్కి ఈక్వల్ అవుతుంది. సో ఎక్స్ అనేది ఎంత? 30 డిగ్రీస్. కానీ మనల్ని ఏమడిగాడు? ఎక్స్ అడగల, సప్లిమెంటరీ ఆఫ్ ఎక్స్. సప్లిమెంటరీ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత? 180 మైనస్ ఎక్స్ అంటే ఎంత? 180 మైనస్ 30 ఎంత? 150 డిగ్రీస్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ఎల్ ప్యారలల్ టు ఎం. సో ఇక్కడ ఏమవుతుంది? ఇటు సైడ్ 1n యాడ్ చేసి ఇటు సైడ్ 1nకి ఈక్వల్ చేద్దాం. సో 30 ప్లస్ 60 ప్లస్ 65 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 45 ప్లస్ 35. సో ఇది ఎంత అవుతుంది? 90. 155 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 80. సో ఎక్స్ ఏమవుతుంది? 155 మైనస్ 80 అంటే 75 డిగ్రీస్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. మనల్ని ఏమడిగాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ కామా వై ఇఫ్ ఎల్ ప్యారలల్ టు ఎం అండ్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు 20 డిగ్రీస్. మనకి ఎక్స్ మైనస్ వై అనేది 20 డిగ్రీస్ ఇచ్చాడు. ఎక్స్ అండ్ వైని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకేనా? చూడండి, ఇటు సైడ్ అన్ని యాడ్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ప్లస్ వై ప్లస్ 50 ఈజ్ ఈక్వల్ టు 65 ప్లస్ 55 ప్లస్ 70. సో ఎక్స్ ప్లస్ వై ఏమవుతుంది?
ఈ 55 దీనికి యాడ్ చేద్దాం. సో 70 + 70 అంటే 140. ఎక్స్ ప్లస్ 5 సారీ ఎక్స్ ప్లస్ వై 140, ఎక్స్ మైనస్ వై 120. సో ఎక్స్ ఏమవుతుంది 140 + 20/2గా. అలానే వై ఏమవుతుంది 140 - 20/2గా. సో ఇదేమవుతుంది 80 degrees, ఇదేమవుతుంది 60 degrees. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎల్ ప్యారలల్ టు ఎం. ఇది ఎల్, ఇది ఎం అనుకుంటే ఎక్స్ అడిగాడు. సో ఎక్స్ ఏమవుతుంది 30 + 40 + 50 అంటే ఎంత 120 degrees. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ప్రాపర్టీస్ వీడియోస్ చూడకపోతే ప్రాపర్టీస్ వీడియోస్ చూడండి ఎవరైనా. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ ఏమవుతుంది సమ్ ఆఫ్ ఈ 3 యాంగిల్స్ అవుతుంది కదా. సో ఎంత అవుతుంది 25 + 35 + 40 అంటే ఎంత 25 + 35 ఎంత 60 + 40 ఎంత 100. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ఎక్స్. సో 120 అనేది ఏమవుతుంది 30 + 50 + ఎక్స్. ఎక్స్ అనేది ఏమవుతుంది 120 - 80 అంటే 40 degrees. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ఎల్. ఎల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఎల్ అనేది ఏమవుతుంది ఎల్ ప్లస్ జీరో ప్లస్ సారీ ఎల్ ప్లస్ ఓ ప్లస్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ అవుతుంది. సో ఎల్ ఏమవుతుంది ఎన్ మైనస్ ఎం మైనస్ ఓ. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ఎక్స్ ప్లస్ వై. ఈ ఫిగర్ ఇస్ దిస్. ఈ ఫిగర్ ఇచ్చి ఎక్స్ ప్లస్ వై ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇది ఎక్స్, ఇది వై. చూడండి నేను ఈ ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఓకేనా. ఈ ట్రయాంగిల్లో ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది ఇది ఎక్స్ ప్లస్ వైకి ఈక్వల్ అవుతుందా లేదా, అవునా కాదా. అండ్ ఇప్పుడు ఈ ట్రయాంగిల్ తీసుకోండి. ఎక్స్టీరియర్ యాంగిల్ థీరం ప్రకారం ఇది ఎక్స్ ప్లస్ అవుతుంది. ఈ యాంగిల్ తీసుకోండి. ఈ యాంగిల్ తీసుకుంటే 130 అనేది ఏమవుతుంది 70 ప్లస్ ఎక్స్ ప్లస్ వై. సో అప్పుడు ఎక్స్ ప్లస్ వై ఏమవుతుంది 130 - 70 అంటే ఎంత 60 degrees. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. జస్ట్ మనం ప్రాబ్లం ఎలా అర్థం చేసుకున్నాము ఎట్లా సాల్వ్ చేస్తున్నాం అనేది మెయిన్ పాయింట్. సో మీకు డైరెక్ట్గా ఐడియా రావచ్చు, బట్ మీరు ప్రాక్టీస్ చేసే కొన్ని ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. ఓకేనా. సో ఎన్ని ఎక్కువ క్వశ్చన్ ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఆల్జీబ్రా అయితే. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. సో మీరు దీన్ని ఇంకా ఈజీగా కూడా చేసుకోవచ్చు. అది ఎలా అంటే చూడండి. మీరు దీన్ని 50 తీసుకోవచ్చు ఎందుకంటే ఇదంతా స్ట్రైట్ లైన్ అవుతుంది కదా. సో స్ట్రైట్ లైన్ మీద 180. సో ఇది ఏమవుతుంది 50 degrees. సో ఇది ఒక ట్రయాంగిల్ ఉంది కదా. ఈ ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ డిగ్రీస్ ఎంత ఉండాలి 180 ఉండాలి. సో అప్పుడు ఎక్స్ ప్లస్ వై ఏమవుతుంది 70 + 50 అంటే 120. సో ఎక్స్ ప్లస్ వై అనేది 60 degrees అవుతుంది. సో జామెట్రీలో మనం అంటే ఒక్క టైప్లోనే చేయాలని రూల్ ఏం లేదు, బట్ నేను ఎక్స్టీరియర్ యాంగిల్ థీరం మీకు మళ్ళీ గుర్తు చేయడానికి నేను ఎక్స్టీరియర్ యాంగిల్ థీరం అట్లా చెప్పాను ఆ పాయింట్ వచ్చేలాగా. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. సో ఎక్స్ను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకి డయాగ్రామ్ ఇచ్చాడు. చూడండి ఇక్కడ వరకు మర్చిపోండి, ఈ కింద మర్చిపోండి. మనకి ఇక్కడ ఎక్స్ ఏమవుతుంది ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 + 2 × a + bగా అంటే 2a + 2b. ఓకేనా. నెక్స్ట్ చూడండి. ఇప్పుడు ఈ కింద తీసుకోండి. మనకి ఇక్కడ 120 degrees ఏమవుతుంది 120 degrees ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ ఈ మొత్తం యాంగిల్ ఎంత 3a, ఇది ఎంత మొత్తం 3b అంటే 3 × a + b. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకి a + b ఏమవుతుంది చూడండి. ఈ 30 ఇటు తీసుకెళ్తే 90 ఈజ్ ఈక్వల్ టు 3 × a + b. సో a + b ఏమవుతుంది 30 degrees.
సో ఏ ప్లస్ బి అనేది 30 degrees. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ 30 degrees సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 30 ప్లస్ 2 into 30 అంటే 60. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. చూడండి, ఇది యాంగులర్ బైసెక్టర్. ఇట్లా ఇచ్చాడంటే ఈ యాంగిల్ ఈక్వల్గా డివైడ్ అవుతున్నట్టు. ఓకేనా, ఇది యాంగులర్ బైసెక్టర్స్ ఓఏ ఓసి. ఇట్లా అంటే ఈక్వల్ సింబల్ అంటే ఈ యాంగిల్ ఈక్వల్ ఉన్నాయంటే ఇది యాంగులర్ బైసెక్టర్ అనేగా. సేమ్ ఇది కూడా అంతే, ఇది ఈక్వల్ అయినప్పుడు ఇది యాంగులర్ బైసెక్టర్. సో మనల్ని ఏమడిగాడు, థీటా అడిగాడు. యాంగులర్ బైసెక్టర్ అయితే థీటా ఏమవుతుంది, 50 + 120 డివైడ్ బై 2 కదా. సో థీటా ఈజ్ ఈక్వల్ టు 170/2 అంటే అంత 85 degrees. ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సో మనం ఈ వీడియోలో 25 క్వశ్చన్స్ డిస్కస్ చేసాము. ఇంకా ఫర్దర్గా క్వశ్చన్లు కూడా డిస్కస్ చేద్దాం నెక్స్ట్ వీడియోస్లో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా. అండ్ మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి మన ఛానల్ సజెస్ట్ చేయండి. And once again, thank you for watching the next way classes. Bye.